ఇవి ఆరాలు అన్నట్టు అందుకే మస్తు ఎండబెట్టాలా ఇప్పుడు ఇవన్నీ? ఎండుతాయి తొందర ఇది కూడా ఉండదు. అయ్యో అది కాడెందుకు పడే పెట్టి పెట్టి తెల్లగా ఎట్లుందా అని. దీనివల్ల యూజ్ ఏంటిది మంచి చేయడం వల్ల? ఇవాళ ఇది సున్నుపిండి, బయట సున్నుపిండి అని అమ్ముతారు. నేను పడతాను కదా సున్నిపిండి కడితే పని కానీ అంతా పెట్టుకున్నా. ఏం లేదు మంచిగా మంచి ఇంట్లో వేసుకునే సున్నిపిండి అన్నట్టు ఇది. బయట అమ్ముతారు సున్నిపిండి అని. కాస్ట్ ఎక్కువ కదా బయట. ఇవి మన ఇంట్లో దొరికే వాటితో వేసుకోవచ్చు. మెయిన్గా ఇలా శనగపప్పును ఎన్నెన్ని ఎత్తుంది శనగపప్పు, పెసరపప్పు, పెసరలో కూడా పెసరపప్పు అవుతాను, శనగపప్పు, చూడతా బియ్యం, కందిపప్పు, శనగలు, శనగపప్పు, పెసర్లు ఉంటే పెసర్లు కూడా వేసుకోవచ్చు. కానీ పెసరపప్పును ఎర్రపప్పు వేయాలి. ఇప్పుడు ఎర్రపప్పును మళ్ళీ మినపప్పు, ఇంకా చందనం పొడి పోతా. చందనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ? చందనం లేకపోతే ముల్తాన్ మటన్ వేసుకోవచ్చు, చందనం అన్న వేసుకోవచ్చు. రెండు లేకపోతే స్కిప్ చేయొచ్చా? అవి వేసుకుంటే ఇంకా వాల్యూ తిరుగుతుంది అన్నట్టు. ఇవన్నీ ఆరబెట్టుకోవాలి. ఇవి తర్వాత కొంచెం పసుపు కొమ్ములు కూడా పట్టుకోవచ్చు, కానీ పసుపు వేసుకోవాలి. తర్వాత కొన్ని వేపాకులు, కొన్ని ఏమంటారు పేరు గుర్తుపట్టారు, తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. కానీ ఉన్న వాటితో ఎత్తా ఏమేమి వేస్తానో సబ్జు పెడతాను. ఇవైతే ఇప్పుడు రెడీ చేస్తాను. ఇప్పుడు తులసి ఆకు స్కిప్పు, ముల్తాని వాటి స్కిప్పు, పసుపు కొమ్ములు కూడా లేవు, కొద్దిగా పసుపు వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టాలా? డ్రై రోస్ట్ చేస్తా పప్పులు చేస్తాం. ఎండకైనా పెట్టుకొని పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎండ కొడతలేదు వాటిగా. ఇవో కొన్ని ఆరబెడతానా, ఇవ్వము ఇట్లా బియ్యం, రైస్ కూడా రైసా రైస్ అంటే ఫేస్ క్లీన్ చేస్తుంది, మళ్ళీ క్లీన్ చేస్తుంది కదా. ఓకే, వైట్గా కానీ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది రైస్. ఎవరు పంపాలి? ఏ బిడ్డకు పంపాలి? అన్నం తింటావా? అన్నం ఇప్పుడే చాదైన బిడ్డ నన్ను ఎందుకు అడుగుతాను? బాంచాను కాళ్ళు నువ్వు ఎట్లా కావాలని నువ్వు సత్తా కానీ నీ మంచం తెచ్చుకోని ఇంటికి. మరి చెల్ల పడితే నువ్వు ఆడ పడితే ఎట్లుంటుంది? మంచంలో పడితే ముందుకు వచ్చింది నేను కందిపప్పు, శనగలు, శనగపప్పు, మినపప్పు మంచిగా ఎండినాయి. అట్లానే ఎర్రపప్పు, పెసరపప్పు. పెసర్లు ఉంటే పెసర్లు వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే పెసరపప్పు వాడుతున్నా, నాకు అదే ఉన్నది. అండ్ ఎర్రపప్పు కూడా ఫేస్ వైట్నింగ్ అండ్ స్క్రబ్బింగ్కి మంచిగా యూజ్ అవుతుంది, చాలా యూజ్ ఉంటుంది. రోజ్ పెటల్స్ ఇంకొంచెం డ్రై కావాలి, ఎండలో పెట్టిన ఇంకొంచెం సేపు ఎండ పెడతా. ఈ లోపు అవన్నీ మిక్స్ అయ్యేసరికి అంతా డ్రై అవుతుంది, ఎండ కూడా మంచిగానే కొడుతుంది. బియ్యం మంచిగా ఎండినాయి. ఇవన్నీ మిక్సీ పడతా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టే వరకు ఇంకా ఈ రోజ్ పెటల్స్ కూడా మంచిగా ఎండుతాయి. అసలు ఈరోజు ఎండ కొడుతుందో కొట్టదో అనుకున్నా, కానీ మంచిగా ఎండ కొట్టింది, ఎండ వెళ్ళింది. ఈ ఎండ కొట్టకపోతే కొంచెం తేమ ఉంటుంది కదా, మంచిగా డ్రై రోస్ట్ కావు అనుకున్నా, కానీ మంచిగా ఎండ వెళ్ళింది. ఇవన్నీ మిక్సీ పట్టాలి. ఇంకా ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ఇంకా యాపాకు పొడి వేసుకోవచ్చు. యాపాకు పొడి వల్ల మంచిగా
ఇన్ఫెక్షన్ ఇట్లా రాకుండా మంచిగా ఉంటుంది. అవి కూడా కలుపుకోవచ్చు, కానీ అవన్నీ తీయలేదు. నాకైతే ఇవే అవైలబుల్ ఉన్నాయి. వీటితోటి ఈరోజు మంచిగా సున్నిపిండి చేస్తున్నా. భయమేట అడుగుతావా? శనగపప్పు, మినపప్పు ఇప్పుడు నన్ను ఎందుకు పడినిస్తా? నువ్వు ఇక్కడ దాకా పడతాను. ఇది ఒక్కటి చాలు చాలు. ఈ శనగపప్పు, మినపప్పు అండ్ ఎర్రపప్పు పొడి, శనగ పిండి కూడా కలుపుకోవచ్చు. శనగపప్పు లేకపోతే మస్తు మెత్తగా పట్టలేదు, అట్లా అని ఇట్లా ఇట్లా గట్టిగా కూడా లేదు. ఇది లాస్ట్కి వెళ్ళిన పొడి. ఇది మంచి స్క్రబ్ కూడా పనికొస్తుంది. ఇంట్లో దొరికే వాటితోటి చేసుకునే సున్నిపిండి. ఇంకా ఈరోజు సంత్రాలు తెప్పించుకున్నాం. సంత్రాలు తెప్పిస్తా. సంత్రాల పొట్టుతోటి కూడా పొడి చేసినాక ఆ పొడిని దీంట్లో కలుపుతాం. మళ్ళీ సంత్రాల పొడి కూడా, సంత్రాల పొడిను యాపాకు పొడి, యాపాకు ఎండలే. వీటిలల్లా నేను ఇది చందనం పౌడర్, వరంగల్ చౌరస్తాలు దొరుకుతుంది చందనం, మంచిగా ఉంటుంది. స్మెల్ ఎంత బాగుంటుంది వాసన. నాకైతే అక్కడనే ప్యూర్ అనిపిస్తుంది. ఇంకా వేరే వేరే కాడ కూడా వరంగల్ చౌరస్తా తెస్తాను. చాలా కదా, చాలా క్వాంటిటీ మంచిగా. మన పచ్చి పసుపు గొమ్మలు దొరుకుతాయి ఉగాది టైంలో. ఆ పసుపు గొమ్మలు తెచ్చి నువ్వు పాలల్లో నానబెట్టి ఎండబెట్టి పొడి చేసుకున్నాక ఆ పొడిని దీంట్లో కలిపితే దీని వాల్యూ 100 రెట్లు పెరుగుతుంది. ఉగాది టైంలో దొరుకుతాయి ఆ పచ్చి పసుపు గొమ్మలు. ఆ పసుపు గొమ్మల పసుపు అయితే బాగుండు, కానీ ఇది ఇంట్లో పట్టిన పసుపు. ఇది పసుపు, అది ఇది పసుపు. సాలిగా పసుపు ఎక్కువ వద్దు, వేసుకున్నా ఏం కాదు, కానీ అన్నీ మంచిగా వేసుకోకుండా చేసుకుంటే పసుపు కూడా మన యాంటీబయాటిక్ మంచిగా కరెక్టే. కానీ ఇప్పుడు పసుపు లేకున్నా ఏం కాదు, ఏం అవసరం లేదు. పసుపు లేకున్నా ఏం కాదు. పసుపు లేకుంటే కదా నీకు కొంచెం ఈ పసుపు కావాలి లైట్ చాలు. నువ్వు చెప్తే అప్పుడే తీస్తున్నా కానీ కొంచెం పసుపు కలుపుకున్నా కలుపుకోకుండా ఏం కాదు. ఇంకా కలిపితే ఇంకా వాల్యూస్ పెరుగుతాయి అంతే. చాలు. తొందరనే పోతుంది ఈ పసుపు, అట్లా మన బట్టలు కంటినట్టుగా ఉండదు. ఎందుకంటే వీటన్నిటి వల్ల మంచిగా కలిపేసుకొని ఇక ఇది ఇంకా వాల్యూ పెరగాలంటే ఏం చేయాలి తెలుసా? రోజ్ వాటర్ తెచ్చుకొని రోజ్ వాటర్లో ఇంత పిండి తీసుకొని ఇది నీళ్ళతోటి తడపకుండా రోజ్ వాటర్తో తడిపి పెట్టుకోవాలి. ఇక సూపర్ ఉంటుంది. ఇంకా వాల్యూస్ పెరుగుతాయి. లేదా కలమంద గుజ్జుతోటైనా పెట్టుకోవాలి, ఇంకా బాగుంటుంది. పెరుగుతోటైనా కలిపి పెట్టుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అట్లా కంప్లీట్ అయింది. స్మెల్ నచ్చిందా నీకు? బాగుంది, మంచి స్మెల్ అవుతుంది. అసలు ఇవాళ ఎండ కొడుతుందో కొట్టదో ఇది అవుతుందో కాదు అనుకున్నా, ఎందుకంటే నిన్న వాన పడ్డది కదా, అందుకే తవ చేసిన. మళ్ళీ ఇంత గట్టిగా అంటే ఇంత మెత్తగా వస్తుందో రాదు అనుకున్నా, ఇట్లా వస్తుంది అనుకున్నా. పొడి మంచిగా నచ్చింది. చాలు, మరీ మెత్తగా కూడా వద్దు. ఇట్లా ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులని ఉంటుంది, ఎందుకంటే చాలాసేపు ఎండింది కదా, దీనికి ఏం కాదు. ఇక ఒక 2-3 రోజుల తర్వాత సున్నిపిండి, హోమ్ మేడ్ సున్నిపిండి. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఇది బయట అవుతారా? మస్తు అవుతారు. నాన్న పండుగ పెడతాం. పసుపు వేసిన కాదు, పసుపు వేసుకుంటే బాగుంది. ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పొడిని కలమందతోటి మిక్స్ చేసుకొని ఫేస్కి పెట్టుకుంటాను. ఇట్లా కలమందతోటి మిక్స్ చేసుకోవడం వల్ల దీని వాల్యూస్ అనేవి ఇంకా డబుల్ అయితే
మళ్ళీ నెక్స్ట్ టైం పాలతోటి మిక్స్ చేస్తా, ఒకసారి రోజ్ వాటర్ తోటి మిక్స్ చేస్తా, ఒక్కొక్కసారి పెరుగుతోటి అట్లా మిక్స్ చేసుకొని మల్టిపుల్ ఆప్షన్ తోటి ఇట్లా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే కలమంద గుజ్జుతోటి ఇది మిక్స్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 minutes ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాం. చెర్రీ తెలుసా నీకు? ఎప్పుడో తెలుసా? నువ్వు ఎప్పుడైనా పెట్టుకున్నావా అని చెర్రీ? ఇగో పెట్టుకుంటారా శ్రీజ? నో అట్లా వేద్దురా, అట్లా వేద్దు చెర్రీ, అట్లా వేద్దు. ఫేస్ వాష్ చేసుకొచ్చుకోపో. ఫస్ట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్లు పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎన్నిసార్లు అయినా వేసుకొని పోతా. నో చెర్రీ, డోంట్ టచ్. చెర్రీ నీకు ఇదా చెప్పేది? అద్దురా, చిత్కవురా నువ్వు. ఇంకొంచెం కలమంద తెచ్చుకో, ఇది సరిపోలే. చిన్నపిల్లలు పెట్టద్దు, కానీ మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మాత్రం 5 years దాటిన పిల్లలకు పెట్టుకోవచ్చు స్నానం చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు సరిపోయింది కలమంద.